నెంబర్ 1 వచ్చేసి మానవుడు దేవుని ఉగ్రతకు పాత్రుడైనాడు. మనం పాపం చేయడాన్ని బట్టి మనం పొందుకునే ఫలితం ఏంటంటే మనిషి దేవుని ఉగ్రతకు లోనైనట్లుగా మనం చూడొచ్చు అన్నమాట. అయితే రోమా 1:18 ఏమని రాయబడి ఉంటుందంటే, రోమా 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. సో మనము ఎప్పుడైతే ఈ పాపం చేస్తామో, ఈ దుర్నీతి, ఇదంతా కూడా భక్తిహీనత, దీన్ని బట్టి ఏమవుతా ఉందంటే మనము దేవుని ఉగ్రతకు లోనయ్యే వాళ్ళుగా ఉంటున్నాము. సో దానివల్ల ఏమైందంటే మనకు భయం వచ్చింది. మరణ భయంలో మనము హెబ్రీ 2:15 ఏమని రాయబడి ఉంటుందంటే, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారుగా ఉన్నాము. ఈ పాపాన్ని బట్టి మనిషికి మరణం అనేది వచ్చింది, నిత్య మరణం అనేది వచ్చింది. దీనివల్ల మనం ఏమైపోయామంటే ఈ మరణ భయం అనే దాస్యానికి లోబడిన వారుగా మనం ఉంటున్నాం అన్నమాట. సో అయితే మనిషి ఏం చేశాడు? ఈ విధంగా పాపం చేశాడు కదా. సో ఇంతవరకు మనం ఏం చూసుకున్నామంటే సిన్ అనే డాక్ట్రిన్ చూసుకున్నాం. సో మనిషి ఏ విధంగా మనం పాపం చేశాడు. అయితే ఈ సిన్ అనే డాక్ట్రిన్లో మనం ఏం చూసుకున్నామంటే, నెంబర్ 1 ఏంటంటే అసలు సిన్ అంటే ఏంటో చూసుకున్నాము. సిన్ ఏ విధంగా ఈ లోకంలోనికి వచ్చింది అనేది మనం చూసుకున్నాము. సిన్ యొక్క విశ్వవ్యాపకత, యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ ఎలా వచ్చిందో మనం చూసుకున్నాము. తర్వాత పాపపు నైజం ఏంటో చూసుకున్నాము. పాపం యొక్క పర్యవసనాలు చూసుకున్నాము. పాపం యొక్క ఫలితం మనం చూసుకున్నాం కదా. అయితే మరి ఈ స్థితిలో ఉన్నాం కదా, దీనిలో నుండి మనం ఎలా బయటపడగలం, ఈ పాపంలో నుండి ఎలా బయటపడగలము అనేదే. ఎలా బయటపడగలము అంటే మనము సాల్వేషన్ ద్వారా మనము బయటపడగలము. సాల్వేషన్ ద్వారా. సో ఈ సాల్వేషన్ డాక్టర్ని మనం చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. సో ఇంతవరకు మీరు చాలా చక్కగా విన్నారు. సో ఇంకా కొద్ది సమయం ఈ కొద్దిసేపు కూడా మీరు అటెన్షన్ పే చేసినట్లయితే మనము ముగించుకుందాం. ఓకేనా? సో ఇది మనకు చాలా ముఖ్యమైనది. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఓకే? సో మనం ఏమనుకున్నాము, దేవుడు ఏం చేశాడు? ఆదాము అవ్వని సృజించాడు కదా. సృజించి ఏం చేశాడు? ఆదాముకు అవ్వకు ఏం చేశాడంటే, ఏదైనా తోటలో ఉంచి మీరు ఈ తోటలో ఉండే అన్ని ఫలాలు తినొచ్చు, చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉండే చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు కదా. అయితే ఆదాము అవ్వ ఏం చేశారంటే దేవుడు చేయొద్దన్న పని చేశారు. అంటే అవిధేయత చూపించారు, దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించారు. వాళ్ళు ఏం చేశారు? ఆ పండును తినటం జరిగింది. ఆ పండును తిన్న తర్వాత జరిగింది ఏంటంటే, ఎవ్రీడే ఈవినింగ్ ఏం చేసేవాడంటే దేవుడు సాయంత్రం పూట వచ్చి ఆదాము అవ్వతో ఫెలోషిప్ చేసేవాళ్ళు. కొద్ది సమయం ఫెలోషిప్ చేసేవాళ్ళు, సహవాసం చేసేవాళ్ళు. అయితే ఆ పాపం చేసిన రోజు దేవుడు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావని పిలిచినప్పుడు ఆదాములో 2 వచ్చేసినాయి. అవేంటంటే నెంబర్ 1 వచ్చేసి భయం వచ్చేసింది, నెంబర్ 2 సిగ్గు వచ్చేసింది. సిగ్గు ఎందుకు వచ్చింది? అరే దేవుడు చెయ్యొద్దని చెప్పాడు కానీ నేను చేశాను అని సిగ్గు. భయం ఎందుకు వచ్చింది? అమ్మో దేవుడు చేయొద్దన్న పని నేను చేశాను, దేవుడు నన్ను ఏం చేస్తాడో అనే భయం వచ్చింది. అయితే మరి దేవునికి ఏమొచ్చింది? దేవుడిని ఒకసారి చూసినట్లయితే దేవునికి ఏమైందంటే, దేవుడు ఆయన పవిత్రుడు కదా, ఆయన పవిత్రుడు కాబట్టి దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. దేవుడు పవిత్రుడు కాబట్టి ఆయనకి కోపం వచ్చింది. రెండవదిగా ఆయన ప్రేమ కలవాడు, ఆయన పవిత్రుడు కాబట్టి కోపం వచ్చింది. కాబట్టి మనిషి పాపం చేశాడు కాబట్టి ఆ పాపానికి శిక్ష పడాల్సిందే. దేవుడు న్యాయవంతుడు, అర్థమవుతుందనే చెప్పేది. దేవుడు పవిత్రుడు, ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన పాపాన్ని తట్టుకోలేడు కాబట్టి ఆ పాపానికి శిక్ష పడాల్సిందే అని కోరుకుంటాడు. అయితే అట్ ద సేమ్ టైం దేవుడు ప్రేమామయుడు. ఏమని కోరుకుంటాడంటే మరలా మనిషితో సంబంధాన్ని కోరుకుంటా ఉన్నాడు అనమాట. సో ఇది పరిస్థితి. అంటే ఏంటి? దేవునికి మనిషికి దెబ్బలాట అయిపోయింది. అర్థమవుతుందా? దేవునికి మనిషికి మధ్యలో దెబ్బలాట. ఓకే, గొడవ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఏమైపోయింది? సంబంధం తెగిపోయింది. సో ఆదామును ఏదైనా తోటలో నుండి దేవుడు కిందికి తోసేసినాడు. ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? ఆదాము మనిషి చేసిన పాపానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమామయుడు కాబట్టి మనిషితో మరలా సంబంధాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఓకే, అయితే మరి ఈ సంబంధాన్ని ఎలా పునరుద్ధరించాలి? సపోజ్ మనం ఉన్నాం అనుకోండి, మనం పేదవాళ్ళం,
ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయన గొప్ప వ్యక్తి కదా, మన ఇద్దరికి ఇప్పుడు ఆ రాజకీయ నాయకునికి మనకు మధ్యలో గొడవ అయింది అనుకుందాం. గొడవ అయితే ఆయన పెద్దవాడు కదా, మనమేమో చిన్నవాళ్ళం. మరి మనము ఆయన ఏదైనా చేయగలుగుతారు మనల్ని కదా. కాబట్టి మన ఇద్దరి మధ్య సంధి కుదర్చాలి అంటే ఎవరైనా ఒక మధ్యవర్తి రావాలి. అతను వచ్చినప్పుడు మధ్యవర్తి నాకు ఆ మినిస్టర్ తెలుసు కాబట్టి నేను మీ ఇద్దరికి మధ్య సంధి కుదురుస్తాను అన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఆ మధ్యవర్తి ఎట్లా చెప్తే అట్లా చేస్తాం కదా. ఆ మధ్యవర్తి ఏం చెప్తే అది చేస్తాం. ఆ మధ్యవర్తిని మనం ఏం చేస్తాము, నమ్ముతాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గొడవ ఎవరెవరికి అయింది, దేవునికి మనిషికి మధ్య గొడవ అయింది. సో ఇప్పుడు దేవునికి మనిషికి మధ్య గొడవ అయింది కాబట్టి దేవునికి మనిషికి మధ్య ఆ యొక్క సమాధానం నెలకొల్పాలంటే ఆ వ్యక్తి అటు దేవునితో మాట్లాడగలగాలి, ఇటు మనిషితో కూడా మాట్లాడగలగాలి. మరి దేవునితో మాట్లాడగలిగే వాళ్ళు ఎవరున్నారు? దేవునితో ఎవరు మాట్లాడగలుగుతాడు కదా. ఇప్పుడు సపోజ్ దేవుడు చీమగా వచ్చాడు అనుకోండి, దేవుడు చీమగా వస్తే చీమ భాష మనకు అర్థమవుతుందా? లేదు కదా. సో ఇప్పుడు అక్కడ అటువైపు ఒక చైనా భాష మాట్లాడే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఓకే. సో ఇక్కడ నేనున్నాను, నాకు తెలుగు మాత్రమే వచ్చు, అటువైపు వ్యక్తికి చైనా భాష వచ్చు. మధ్య వచ్చిన వ్యక్తి అతను చైనా భాష మాట్లాడినాడు అనుకోండి, చుంగ్ అన్నాడు అనుకోండి, ఆ మాట నాకు చెప్తే నాకేమైనా అర్థమవుతుందా? కాదు. అతను నాకు కూడా ట్రాన్స్లేట్ చేయగలగాలి, తెలుగులో చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ వ్యక్తి మధ్యవర్తిగా వచ్చే వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు మనిషికి దేవునికి గొడవ అయింది కాబట్టి అటు దేవునితో కమ్యూనికేట్ చేయగలగాలి, ఇటు మనిషితో కూడా కమ్యూనికేట్ చేయగలగాలి. అందుకని త్రియేక దేవునిలో ఒకరైనటువంటి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగిందనమాట. ఆయన దేవుడు కాబట్టి అటు దేవునితో మాట్లాడగలడు. ఆయన 100% మనిషిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనిషితో కమ్యూనికేట్ చేయగలిగాడు. సో ఈయన ఏం చేశాడంటే, యేసు ప్రభువారు ఏం చేశాడంటే, తను ఏం చేయడం జరిగిందంటే, ఇప్పుడు సపోజ్ దేవుడు ఉన్నాడు అనుకోండి, దేవునితో అడుగుతాడు, ఏంటి అసలు మీ గొడవ ఏంటి అని చెప్పని దేవుడిని అడిగినప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే దేవుడు అంటాడు, నాకు అవిధేయత చూపించాడు, నా ఆజ్ఞకు అవిధేయత చూపించాడు కాబట్టి నేను పరిశుద్ధుని కదా, నేను నీతిమంతుని కదా, ఆ పాపానికి శిక్ష పడాల్సిందే. కానీ నేను ప్రేమమైంది కాబట్టి మనిషితో నాకు సంబంధం కావాలి, మరలా నాకు ఫెలోషిప్ కావాలి అని దేవుడు అంటాడు. మరి మనిషి వైపు తిరిగి యేసయ్య నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, నేను చేయకూడదు అనుకున్న పాపాన్నే చేస్తున్నాను, చేయాలనుకున్న మంచిని నేను చేయలేకపోతున్నాను, నాలో పాప నియమం ఉంది, నేను మంచి చేద్దాం అనుకుంటా కానీ చెడునే చేస్తున్నా, నేను దీంట్లో నుంచి బయటపడలేకపోతున్నాను అని చెప్పి మనిషి అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, సరే నువ్వు ఒక పని చెయ్యి, నీ పాపాన్నంతా నా దగ్గర ఉప్పేసుకో, నీ పాపాన్ని నా మీద వేసుకొని నేను ఆ సిలువలో చచ్చిపోతా. సో అప్పుడు ఏమవుతుంది, సో నీ పాపానికి శిక్ష నేను భరిస్తాను, నువ్వు నీ పాపాన్ని నా దగ్గర ఒప్పుకున్నట్లయితే నీ పాపాన్ని నా మీద వేసుకొని నేను సిలువలో శిక్ష భరిస్తాను. సో నీ పాపానికి ఆ విధంగా శిక్ష పడుతుంది. సో తద్వారా దేవునికి మనిషికి మధ్యలో సంబంధం మరలా రీబిల్ట్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తాను. 1945-46 మధ్యలో పోలాండ్లో ఏంటంటే అప్పట్లో ఏంటంటే హిట్లర్ అనే ఒక నియంత ఉండేవాడు అనమాట. హిట్లర్ ఆయన ఏంటంటే దగ్గర 6 లక్షల మంది యూదులను చంపివేయడం జరిగింది. 6 లక్షల మంది యూదులను చంపేశాడు. ఒక్క ఔట్విట్స్ అనే ఊరిలో 2 లక్షల మంది యూదులను చంపాడు. ఎందుకు చంపాడు అంటే ఏం రీజన్ ఏం లేదు. ఏంటంటే నెంబర్ 1 స్థానంలో తెలివితేటలు కలిగిన వారిలో నెంబర్ 1 స్థానంలో యూదులు ఉన్నారు, నెంబర్ 2 ప్లేస్లో జర్మనీ దేశస్తులు ఉన్నారన్నమాట. సో ఆయనకేంటంటే జర్మనీ వాళ్ళు ముందు ఉండాలి కాబట్టి ఏం చేయాలా, ఈ యూదులను అడ్డు తొలగించుకోవాలి. యూదుల నెంబర్ తక్కువ, అందుకని వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చెప్పి 6 లక్షల మందిని చంపటం జరిగింది. ఒక్క ఔట్విట్స్ అనే ఊరిలో 2 లక్షల మంది యూదులను చంపడం జరిగింది. ఎలా చంపారు అంటే ఒక గది ఉంటుంది, ఆ గదిలోనికి విషవాయువు వదిలి మనుషుల్ని ఆ రూమ్లోకి రోజు కొద్ది మందిని పంపించడం అన్నమాట. రోజుకు కొద్ది మందిని మనుషుల్ని యూదులను ఆ రూమ్లోకి పంపించి చంపేసేవాళ్ళు అనమాట. అలా ఔట్విట్స్ అనే ఊరిలో 2 లక్షల మందిని యూదులను హిట్లర్ చంపటం జరిగింది.
అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆ ఊరిలో ఒక పాస్టర్ ఉంటాడు, అవుట్ స్ట్రీట్స్లో ఒక పాస్టర్ ఉంటాడు. ఆ పాస్టర్ పేరు ఏంటంటే, ఇది ఎప్పుడు జరిగిందంటే 1945-46 మధ్యలో జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఒక పాస్టర్ ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే అబ్రహాం కాల్విన్. ఈ అబ్రహాం కాల్విన్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు అది విషవాయువు ఉండే గది ఉంటుంది కదా, ఆ గది ముందు ఆ రోజు ఎవరైతే చనిపోవాలో వాళ్ళందరూ యూదులు అలా క్యూగా నిలబడి ఉంటారనమాట. క్యూగా నిలబడి ఉన్నప్పుడు ఈ అబ్రహాం కాల్విన్ ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీరు ఎప్పుడు చనిపోతున్నారో మీకు తెలుస్తూ ఉంది, మీరు మీ చావు ఎప్పుడు ఉంటుందో తెలుసుకొని మీరు చచ్చిపోతున్నారు, కాబట్టి మీరు ఒక పని చేయండి, ఎలాగో చచ్చిపోతారు కాబట్టి యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించండి, మీ పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభువును మీ హృదయంలో చేర్చుకోండి, మీకు రక్షణ వస్తుంది, అప్పుడు మీరు నరకానికి వెళ్లకుండా పరలోకానికి వెళ్తారు అని చెప్పి సువార్త చెప్పేవాడు అనమాట. సో అందులో అలా చెప్పినప్పుడు, అబ్రహాం కాల్విన్ అలా చెప్పినప్పుడు చాలామంది రక్షణ పొందుకోవడం జరిగిందనమాట. అయితే ఒకరోజు ఒకతను ఏడుస్తూనే ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు చావంటే భయమా అంటే అతను అంటాడు, నాకేం చావంటే భయం లేదు అని అంటాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు, మీ భార్య కోసమా అంటే మా భార్య నిన్ననే చనిపోయింది అని అంటాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు ఒక చిన్న కూతురు ఉంది, ఆ కూతురికి 11 సంవత్సరాలు, అమ్మాయికి పోలియో, 2 కాళ్ళు లేవు అమ్మాయికి పోలియో, అమ్మాయికి నేను చచ్చిపోతే అమ్మాయి బతుకు కుక్క బతుకు అవుతుంది, అమ్మాయికి ఎవరు చేసి పెడతారు అని, అందుకే నేను ఏడుస్తున్నాను అని చెప్పి అంటాడనమాట. అన్నప్పుడు అబ్రహాం కాల్విన్కి చాలా బాధ అనిపించి ఆ యొక్క జైలర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, సార్ అక్కడ ఉన్నాడు కదా ఆ వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తిని దయచేసి చంపొద్దండి అని రిక్వెస్ట్ చేస్తే ఆ జైలర్ అంటాడు, అలా ఏం కుదరదు, నంబర్ లెక్కనే అతని వ్యక్తిలో అతని స్థానంలో ఇంకొక యూదుని ఎవరినైనా పెట్టు, అప్పుడు నేను ఒప్పుకుంటాను, అంతేకాని లెక్క తగ్గటానికి వీలు లేదు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అబ్రహాం కాల్విన్ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, మీ స్థానంలో ఎవరైనా ఇంకొక యూదుడు చచ్చిపోవడానికి ఇష్టపడితే నువ్వు సేఫ్గా ఉండొచ్చు, వెళ్ళి నీ కూతురుతో నువ్వు మళ్ళీ ఉండొచ్చు అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతను అంటాడు, అదేంటి సార్, ఏదైనా నా కోసం సపరేట్ నా బదులుగా తినమంటే తింటారు, నా బదులుగా పడుకోమంటే పడుకుంటారు, నా బదులుగా గిఫ్ట్ తీసుకోమంటే తీసుకుంటారు, కానీ నా బదులుగా చచ్చిపోమంటే ఎవరు చచ్చిపోతారు అని అంటాడనమాట. అన్నప్పుడు అబ్రహాం కాల్విన్ ఏమంటాడంటే, నువ్వు నమ్మినట్లయితే నువ్వు పక్కకు జరుగు అని చెప్పేసి అని తనను పక్కకు తోసి తన స్థానంలో అబ్రహాం కాల్విన్ నిలబడతాడు. ఈలోగా ఆ క్యూ ముందు కదులుతుంది. అబ్రహాం కాల్విన్ ఆ యొక్క విషవాయువు ఉండే, ఆ పాయిజనస్ గ్యాస్ ఉండే ఆ యొక్క రూమ్లోకి వెళ్ళిపోయి అది అది పీల్చుకొని తను చచ్చిపోతాడనమాట. అది చూసి బయట నుంచి అతను చూసి, సార్ అతను గట్టిగా ఏడుస్తూ అరుస్తాడనమాట, సార్ నా చావు మీరు చచ్చిపోయారు, మీ బతుకు నేను కొనసాగిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. యాక్చువల్గా ఏంటంటే, మనము చేసిన పాపాన్ని బట్టి మనలో పాప నియమం ఉంది కాబట్టి మనం పాపం చేశాము, యాక్చువల్గా మనం చచ్చిపోవాలి, మనం శిక్షణ అనుభవించాలి. అయితే యేసు ప్రభు ఏం చేశాడు, మనకు బదులుగా ఆయన శిలువ మీద శిక్షను అనుభవించాడు. అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, జస్ట్ నేను పాపం చేశాను, మనం ఏదైతే పాపం చేశామో ఆ పాపాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే, ప్రభా నన్ను క్షమించు, నేను ఈ పాపాలు చేశానని చెప్పి అడిగి, దేవా నా హృదయంలోనికి రా అని మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు మనం ఏమవుతామంటే, మనము రక్షణ పొందుకున్న వాళ్ళం అవుతాము, మనము ఉచితంగానే నీతిమంతులుగా చేయబడతాం, ఆ పాప శిక్ష నుంచి తప్పించబడతాము. ఓకే, అది ఎట్లా అనేది నేను తర్వాత చెప్తాను. ఒకసారి సరే, ఇది అయిపోయిన తర్వాత మీకు అర్థమవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. సరే, నేనున్నా అనుకోండి, నా గురించే చెప్తున్నా. నేను చనిపోయాను అనుకోండి. చనిపోయిన తర్వాత మీకు కోర్టు తెలుసా? కోర్టు ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా? కోర్టులో ఎలా ఉంటుంది, అక్కడ జడ్జి కూర్చొని ఉంటాడు కదా, అక్కడ జడ్జి ఉంటాడు, ఒకవైపేమో ముద్దాయి ఉంటాడు, ఒకవైపేమో నేరారోపణ చేసే వ్యక్తి ఉంటాడు కదా. సో ఇప్పుడు సపోజ్ అక్కడ చైర్ మీద ఎవరు కూర్చున్నాడంటే జడ్జి కూర్చొని ఉన్నాడు. అక్కడ జడ్జి ఎవరు? దేవుడు. ఓకే, నేనేం చేశాను, నేను చచ్చిపోయిన తర్వాత నేనేం చేశానంటే, నేను అక్కడ బోన్లో నిలబడి ఉన్నాను. సో నేను బోన్లో నిలబడి ఉన్నాను. ఇటువైపు బోన్లో ఎవరు వచ్చారు? నా మీద నేరాలు మోపే వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఎవడు? సాతానుడు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు జడ్జి అంటాడు, సరే కొనసాగించండి అన్నప్పుడు ఆ నేరాలు మోపే వ్యక్తి సాతాను ఏమంటాడంటే, దేవా ఈ భారతి ఉందే, ఈ అమ్మాయి చాలా చెడు తలంపులు తలంచింది, పాపాలన్నీ చేసింది, అబద్ధాలు చెప్పింది, చూడకూడనివన్నీ చూసింది, ఇన్ని పాపాలు చేసిన ఈ భారతిని నువ్వు పరలోకానికి ఎట్లా తీసుకెళ్తావు? నువ్వు వదిలే, నేను నరకానికి తీసుకెళ్తా అంటాడు. అన్నప్పుడు
దేవుడు నా వైపు చూసి, అమ్మ భారతి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు నేనేం చేస్తాను, దేవా నా తరపున వాదించడానికి నేను ఒక లాయర్ని పెట్టుకున్నాను అని చెప్తాను. నా తరపున వాదించడానికి నేను ఒక లాయర్ని పెట్టుకున్నానని చెప్తా. అంటే ప్రవేశపెట్టండి అన్నప్పుడు నా తరపు నుంచి వాదించడానికి ఒక లాయర్ వస్తాడు. ఆయన ఎవరు అంటే జీసస్ నా తరపున వాదించడానికి వస్తాడనమాట. వచ్చినప్పుడు జీసస్ నా తరపున లాయర్గా ఎలా వాదిస్తాడంటే, దేవా సాతాను ఏదైతే చెప్పాడో భారతీ విషయంలో అవన్నీ 100% కరెక్ట్. ఆ పాపాలన్నీ కూడా భారతి చేసింది. అయితే మన యొక్క కాన్స్టిట్యూషన్లో అంటే మన రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంది. ఏంటంటే ఎవరైనా ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుకు ఒకసారి శిక్ష పడాలి అని. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్ష ఒకసారి పడాలి కదా. సో అయితే ఈ భారతి ఏం చేసిందంటే తను చేసిన పాపాలన్నీ కూడా 1994లో ఎవాంజలిస్టిక్ క్యాంపులో అన్నీ కూడా నా దగ్గర ఒప్పేసుకుంది. సో ఆ పాపాలన్నీ నేను నా మీద వేసుకొని నేను అప్పుడే సిలువలో మరణించాను నేను. కాబట్టి ఇప్పుడు ఆమె నీతిమంతురాలు అని చెప్పి చెప్తాడనమాట. అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే సాక్ష్యం కావాలి కదా, మరి సాక్షులు ఎవరైనా ఉన్నారా దీనికి అని అంటాడు. అన్నప్పుడు సాక్షులను ప్రవేశపెట్టండి అన్నప్పుడు అప్పుడు నా తరపున ఉన్న లాయర్ ఎవరు, యేసుప్రభు ఏమంటాడంటే సాక్షిని ప్రవేశపెడతాడు. ఆ సాక్షి ఎవరు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింప చేసే వ్యక్తి. సో ఏమంటాడంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమంటాడంటే నిజమే, ఆ దినాన 1994లో ఎవాంజలిస్టిక్ క్యాంప్లో భారతి తను చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుంది, నేనే ఒప్పింప చేశాను అని చెప్తాడనమాట. సో ఆ పాపాలన్నీ నా మీదే వేసుకొని నేను సిలువలో మరణించాను అని యేసుప్రభు చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇప్పుడు ఈమెకు ఏ శిక్షా విధియు లేదు, ఈమెను పరలోకానికి తీసుకెళ్ళండి అని చెప్తాడు. అర్థమవుతుందా? ఇదంతా ఒక ఊహ, మీకు అర్థమవటానికి నేను చెప్పాను. సో కాబట్టి అంటే ఈ విధంగా అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం డాక్టర్లకు వద్దాము, నేను త్వరగా ముగిచ్చేస్తాను. సో ఈ యొక్క సాల్వేషన్ గురించి, ఈ సాల్వేషన్ డాక్ట్రిన్ ఏంటంటే దాని యొక్క డెఫినేషన్ ఏంటంటే, అంటే సాల్వేషన్ యొక్క మెయిన్ అర్థం ఏంటంటే డెలివరెన్స్ అని అర్థం. సాల్వేషన్ అంటే డెలివరెన్స్ అని అర్థం, అంటే విడుదల. తర్వాత ప్రిజర్వ్డ్ ఫ్రమ్ డెస్ట్రక్షన్ అంటే చెడిపోకుండా కాపాడబడటం అనమాట. అది సాల్వేషన్ అంటే అర్థం. దీన్నే సెటీరియాలజీ అంటే రక్షణ సిద్ధాంతం. అంటే ఈ సాల్వేషన్ గురించి చెప్పేదాన్ని ఏమంటారంటే సెటీరియాలజీ అంటారనమాట. అంటే రక్షణ సిద్ధాంతం అని. అంటే సెటీరియా అంటే అర్థం రక్షణ అని, అంటే ఆపద నుండి కాపాడబడటం, క్లిష్ట పరిస్థితుల నుండి రక్షింపబడటం. ఇది దేవుడు చేసిన కార్యం అన్నమాట. అంటే తన్ను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుండి పొందే సహాయం అన్నమాట. అయితే ఈ యొక్క సాల్వేషన్ అంటే రక్షణకు నేను ఒక నిర్వచనం చెప్తాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. రక్షణ అంటే ఏంటంటే దేవుని ఎదుట మానవుని స్థానంలో మానవుని నైతిక ఆధ్యాత్మిక స్వభావంలో కలిగే మార్పు. ఆ యొక్క మార్పు ద్వారా పాపం యొక్క అధికారము, శక్తి నుండి మానవుడు విడుదల పొందే అనుభవము. నేను మరలా చదువుతాను. దేవుని ఎదుట మానవుని స్థానంలో మానవుని నైతిక ఆధ్యాత్మిక స్వభావంలో కలిగే మార్పు. దీని ద్వారా పాపం యొక్క అధికారము, శక్తి నుండి మానవుడు విడుదల పొందే అనుభవము. ఇది ఎక్కడ రాయబడి ఉందంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడి ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో రాయబడి ఉంది. అయితే ఈ యొక్క సాల్వేషన్ యొక్క అవసరత ఏంటి? అవసరమా మనకు సాల్వేషన్? నీడ్ ఆఫ్ సాల్వేషన్ ఏంటంటే, ఎందుకు మనకు సాల్వేషన్ ఎందుకు అవసరము అంటే, దేవునితో సంబంధం తెగిపోయింది కదా మనిషికి. ఆదాము పాపం చేశాడు కదా, అప్పుడు దేవునితో సంబంధం తెగిపోయింది కదా. సో ఆ సంబంధము తిరిగి నిర్మించుకోవటానికి ఈ యొక్క సాల్వేషన్ మనకు అవసరం, రక్షణ అవసరం. తర్వాత మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో శాంతి సమాధానం కోల్పోయాడని చెప్పాను కదా. సో మరలా మనిషి సంతోషంగా, సమాధానంగా, తృప్తిగా జీవించడానికి ఈ యొక్క రక్షణ అనేది అవసరం అన్నమాట. తర్వాత రక్షణ ఇంకా ఎందుకు అవసరం అంటే, నిత్య నరకం నుండి తప్పించుకోవటానికి మనిషికి రక్షణ అవసరం. అలాగే పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఈ రక్షణ ఉంటేనే మనము పరలోకానికి వెళ్తాం. సో పరలోకానికి వెళ్ళటానికి కూడా మనకు రక్షణ అవసరం. అయితే డిఫరెంట్ వ్యూస్ ఒకసారి మనం చూసుకొని ముందుకెళ్దాం. డిఫరెంట్ వ్యూస్ అంటే
కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఆ రిలీజియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. హిందూస్ ఏమనుకుంటారంటే వాళ్ళు రక్షణ ఎలా పొందుతామని అనుకుంటారంటే వాళ్ళు, అంటే నేను టైం అయింది కాబట్టి ముందుకు వెళ్తూ ఉన్నాను. హిందూస్ ఏంటంటే పుణ్యకార్యాలు చేయటము, పుణ్య నదుల్లో స్నానం చేయటము, పుణ్యక్షేత్రాలు దర్శించటము, వీటి ద్వారా రక్షణ పొందుకుంటామని అనుకుంటారు. వాళ్ళు స్వర్గానికి వెళ్తామని అనుకుంటారు. మరి ముస్లిమ్స్కు వాళ్ళకు మెయిన్గా 5 ఉంటాయి. ముస్లిమ్స్ వాళ్ళ రిలీజియన్లో మెయిన్గా 5 ఉంటాయి. ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి షహాదా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అల్లా మాత్రమే దేవుడు, మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు. రెండవదిగా ఏంటంటే సలాల్ అంటారు. వాళ్ళు సలాల్ అంటే ఏంటంటే డైలీ 5 సార్లు వాళ్ళు నమాజ్ చేస్తారు. తర్వాత జకాత్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాలంటరీగా వాళ్ళు ఏంటంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సహాయం చేయటం అనమాట, దాన్ని జకాత్ అంటారు. తర్వాత సామ్ అంటే ఏంటంటే రంజాన్ మాసం ఉంటుంది కదా, రంజాన్ నెలలో వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, అది. తర్వాత ఐదవదిగా హజ్ అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళకు మెయిన్ పుణ్యక్షేత్రం ఏంటంటే మక్కా అనమాట. వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారన్నా కూడా మక్కాను దర్శించాలి అని అనుకుంటారనమాట. సో వాళ్ళకు ఉండే నమ్మకం ఇంకొకటి ఏంటంటే జిహాద్ అంటే యుద్ధ భూమిలో మరణిస్తే వాళ్ళు మోక్షానికి చేరుతాం అని అనుకుంటూ ఉంటారనమాట. అది ముస్లిమ్స్కి సంబంధించి. మరి యూదులకు సంబంధించి యూదులు వాళ్ళు పరలోకానికి ఎలా వెళ్తామని అనుకుంటారు అంటే ధర్మశాస్త్రమైన క్రియల సంబంధంగా ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తామని అనుకుంటారు. మరి నామినల్ క్రిస్టియన్స్ అంటే మామూలుగా మనం క్రిస్టియన్సే అంటే నామినల్గా ఉంటారు, వాళ్ళకు రక్షణ అనుభవం ఉండదు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టడం ద్వారా, తర్వాత చర్చికి వెళ్ళటం ద్వారా, తర్వాత ఉపవాసం ఉండటం ద్వారా, వీటన్నిటి ద్వారా పరలోకానికి వెళ్తాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. కానీ అది కాదు. ఏంటనేది మనం తెలుసుకుందాము. మనము ఏ విధంగా మనము రక్షణ పొందుకోగలం? హౌ కెన్ వీ గెట్ సాల్వేషన్ అంటే సాల్వేషన్ మనం ఏ విధంగా పొందుకోగలము అంటే ముఖ్యంగా 4 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే బై హిస్ నేమ్ అంటే మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఏ నామం అది? యేసయ్య నామంలోనే మనము రక్షణ పొందగలము. నెంబర్ 2 ఏంటంటే బై హిస్ బ్లడ్ రోమా 5:9లో కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. సో అంటే ఏంటి? ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాము, ఆయన రక్తం వలన మనము రక్షింపబడతాము అని. మూడవదిగా బై హిస్ గ్రేస్ ఆయన కృపను బట్టే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. సో ఆయన కృపను బట్టే మనము రక్షింపబడ్డాము. సో దేవుని దగ్గర నుండి వచ్చేవి ఏంటంటే ఈ 3 విషయాలు. నెంబర్ 1 ఏంటంటే ఆయన నామంలో ద్వారానే మనకు రక్షణ. తర్వాత రెండవదిగా ఆయన రక్తం ద్వారా మనకు రక్షణ. మూడవదిగా ఆయన కృపను బట్టి మనం రక్షింపబడతాం. అయితే 4వది ఏంటంటే ఇది మనము చేయాల్సింది. మనం ఏం చేయాలి అంటే బై అవర్ ఫెయిత్, మనం విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అంటే మనము విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందుకోగలుగుతాము, అదనమాట. అయితే వాట్ ఈజ్ ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసము మనము ఎవరి యందు ఉంచాలి? విశ్వాసము యేసు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంటే ఆయనలో ఒక యూనిక్నెస్ ఉంది, ఆయనలో ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకతలను చూసినప్పుడు యేసు ప్రభు యొక్క బర్త్ అంటే ఆయన పుట్టుక ఒకసారి చూసినట్లయితే మనమందరం కూడా మన అమ్మ నాన్నల కలయిక వల్ల పుట్టాం, స్త్రీ పురుష కలయిక వల్ల పుడతారు. అయితే యేసు ప్రభు ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భం ధరించింది. అంటే మన జీన్స్ అన్ని పాపానికి లోనయ్యాయి, కానీ ఈవెన్ మరియ పాపం చేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. కాబట్టి యేసు ప్రభువులో పాపపు జీన్స్ లేవు, ఆయన పాపరహితుడుగా జన్మించాడు. అంటే ఆయనలో ఏంటంటే ఇన్హెరిటెడ్ సిన్, ఇంప్యూటెడ్ సిన్ లేవు. ఓకే, తర్వాత ఆయన లైఫ్ ఒకసారి చూసినట్లయితే ఆయన లైఫ్లో కూడా ఆ యొక్క ఇండివిజువల్ సిన్ అంటాం కదా, కర్మ పాపం, అది ఆయన లైఫ్లో లేదు. ఎందుకంటే ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అంటాడు. ఓపెన్ ఛాలెంజ్ అది. నిజంగా అలాంటి ఛాలెంజ్ ఎవరు చేయలేరు అనమాట. ఆయన లైఫ్ అంతా కూడా చూస్తే ఆయన లైఫ్లో ఆయన ప్రేమించినట్టుగా చూడొచ్చు, ఆయన దయ చూపించినట్లుగా చూడొచ్చు. తర్వాత
ఆయన ఎంతో తగ్గించుకున్నట్లుగా చూడొచ్చు అనమాట. అంతేకాకుండా ఆయనలో ఎంతో జ్ఞానం ఉంది. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేసినట్లుగా చూడొచ్చు. చనిపోయిన వారిని సైతం లేపడము, తర్వాత ఎంతోమందిని రోగులను స్వస్థపరచడం, ఇదంతా కూడా ఆయన లైఫ్లో ఒక యూనిక్నెస్, ప్రత్యేకత అనమాట. సో తర్వాత మూడవదిగా చూసినట్లయితే ఆయన యునిక్ డెత్ అండ్ రిజరక్షన్. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏంటంటే న్యాయశాస్త్రంలో ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మన తమ్ముడు ప్రశాంత్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళకు న్యాయశాస్త్రంలో ఎలా ఉంటుందంటే నేరం రుజువు అయితేనే శిక్ష పడుతుంది కదా. అయితే యేసు ప్రభు విషయంలో ఏంటంటే యేసు ప్రభు విషయంలో పిలాతు ఏం చేస్తాడంటే ఈయన యందు ఏ దోషము నాకు కనిపించలేదని అంటాడు. అంటే నిర్దోషి అని తీర్పు తీరుస్తాడు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుకు శిక్ష విధించాడు. అది ప్రత్యేకత. సో ఆయన చనిపోయినాడు. అది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత మూడవ దినాన తిరిగి లేచాడు. మనమందరం చనిపోయిన తర్వాత మనము అలానే ఉంటాం సమాధిలో. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత మనల్ని పూడ్చిపెడతారు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఓపెన్ చేస్తే మన యొక్క బోన్స్ అందులో అలానే ఉంటాయి కదా. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన శవం అక్కడ లేదు, బాడీ లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మూడవ దినాన ఆయన పునరుద్ధానుడయ్యాడు. అదనమాట. సో అయితే ఆయనలో ఏ దోషము లేదని మనం చూస్తూ ఉన్నాం. సో ఆయనలో ఈ ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. అందుకు మనం ఏంటంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. అయితే మనము యేసు ప్రభువునందు ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఏం చేశాడు, యేసు ప్రభువునందు ఎందుకు విశ్వాసం ఉంచాలో చూసుకున్నాము. అయితే ఆయన ఏం చేశాడు, ఏమి చేశాడని, యేసు ప్రభువు ఏమి చేశాడని మనం విశ్వాసం ఉంచాలి యేసు ప్రభువు మీద అంటే మనం ఒక ఐదు విషయాలు చూసుకొని త్వరగా ముగించుకుందాం. మనము ఎందుకు మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి అంటే ఆయన ఏమి చేశాడు, ఆయన మన కొరకు ఏమి చేశాడు యేసు ప్రభువు అంటే నెంబర్ 1 ఏంటంటే మనకు ప్రత్యామ్నాయంగా మరణించాడు. యేసు ప్రభువు వారు 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా మన పాపాల నిమిత్తం మరణించాడు. మన స్థానంలో మనకు బదులుగా మన పాపాల నిమిత్తం మరణించాడు. ఎవరు కూడా తన సొంత పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసుకోలేరు. ఎందుకంటే మనకు ఆ ఎబిలిటీ లేదు. మన పాపాల కొరకు మనం ప్రాయశ్చిత్తం చేసుకునే ఎబిలిటీ మనకు లేదు. సో దేవుని ప్రమాణాలను నెరవేర్చగలిగిన ఒకే వ్యక్తి ఏంటంటే ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఆయన 100% గాడ్ 100% మ్యాన్. కాబట్టి అటు దేవుని చేతిని పట్టుకోగలిగాడు, మనిషి చేతిని పట్టుకొని మన ఇద్దరి మధ్య, మనిషికి దేవునికి మధ్య సంధిని కుదుర్చగలిగాడని. సో యేసయ్య ఆయన పాపము లేనివాడు, 100% గాడ్ 100% మ్యాన్. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనకు ప్రత్యామ్నాయంగా మన పాపాలకు బదులుగా ఆయన మరణించాడు. రెండవదిగా ఏంటంటే బలి లేక త్యాగం. బలి అంటే ఇక్కడ హెబ్రీ 9:22లో ఏమని చెప్పబడిందంటే హెబ్రీ 9:22లో రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని చెప్పబడింది. అంటే శరీరానికి ప్రాణం ఎక్కడుంటుందంటే రక్తంలో ఉంటుంది. మన ప్రాణం ఎక్కడ ఉంటుందో తెలుసా, రక్తంలో ఉంటుంది. రక్తం పోయిందనుకోండి, మనకు యాక్సిడెంట్లో చాలామంది చచ్చిపోతూ ఉంటారు. యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో ఎక్కువైపోతే, బ్లడ్ లాస్ ఎక్కువైపోతే సర్క్యులేటరీ షాక్ అంటారు కదా. అంటే రక్తం లేకపోతే రక్తంలో ప్రాణం ఉంటుంది, రక్తం పోతే మనిషి చచ్చిపోతాడు అన్నమాట. సో పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వాళ్ళ పాపాలను పరిహరించబడడానికి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు, జంతువులను బలిగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, సర్వాంగ బలి, దహన బలి, నైవేద్యం అని ఇలాంటి 5 రకాల బలులు వాళ్ళు అర్పించేవాళ్ళు పాత నిబంధనల్లో. సో అయితే యేసుప్రభు వారు ఏం చేశాడంటే, యేసుప్రభు వారు సిలువలో తను ఏం చేశాడంటే ఈ 5 రకాల బలులు కూడా, నేను ఇందాక చెప్పిన ఈ 5 రకాల బలులు కూడా మొత్తము తనే నెరవేర్చాడు. ఏ విధంగా అంటే తను సజీవయాగంగా సిలువలో మరణించడాన్ని బట్టి ఈ కొత్త నిబంధనలో తను ఏం చేశాడంటే ఆ బలులన్నీ సిలువలో తను అర్పించేసి మనకు మన పాపాలకు విమోచన చేశాడు. మూడవదిగా ఏంటంటే ఆయన క్రయధనం చెల్లించాడు. క్రయధనం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒకరు బంధింపబడి ఉంటారు కదా, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు బంధింపబడిన వారి నుండి నిస్సహాయుడైన బందీని డబ్బు చెల్లించి విడిపించటం. మనం ఏం చేశాము, మనం బంధింపబడి ఉన్నాం. దేనిలో బంధింపబడి ఉన్నాము? పాపంలో మనము బంధింపబడి ఉన్నాం. మనలో పాప నియమం ఉంది. మీరు ఒకసారి గమనించండి, ఎప్పుడైనా ఒక పాపపు తలంపు తలంచారనుకోండి, అందులో అలానే కంటిన్యూ అయిపోతారు. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అలా లోపరుచుకుంటుంది. ఒక తలంపు, ఇంకొక తలంపు, తర్వాత కంప్లీట్గా కంట్రోల్. అందులో నుంచి బయటికి రావాలనుకున్నా రాలేం.
సో మనము పాపానికి బందీలుగా ఉన్నామన్నమాట. అయితే సో ఆ పాపంలో నుండి మనల్ని ఏ విధంగా యేసుప్రభు వారు విడిపించాడంటే, యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి ఆ పాపపు బంధకాల నుండి మనల్ని విడిపించినట్లుగా మనల్ని చూడొచ్చు. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారం. ఏ విధంగా విలువ పెట్టి మనం కొనబడిన వారం అంటే, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తను వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు అన్నమాట. పాపం నుండి మనల్ని విడిపించాడు. 4వదిగా చూసినట్లయితే సమాధానపరచడం, అంటే రీకన్సిలియేషన్ అంటారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇది మనకు దేవునికి మధ్యలో గొడవ అయింది అనుకున్నాం కదా, మన ఇద్దరి మధ్యలో సమాధానాన్ని కుదిర్చాడు యేసుప్రభు వారు. సో దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయిన మానవునితో ఆ యొక్క దేవునికి మధ్య స్నేహాన్ని యేసుప్రభు వారు పునరుద్ధరించాడు. సో దేవుడే చొరవ తీసుకున్నాడు. క్రీస్తు జీవితం మరణం ద్వారానే ఇది సాధ్యమైంది. సో ఇది పరిపూర్ణమైనది, శాశ్వతంగా ఉండేదన్నమాట. సో ఈ సమాధానం అనేది శాశ్వతంగా ఉండేది. సో దేవునితో మనకు సమాధానాన్ని, మనిషికి దేవునికి మధ్యలో సమాధానాన్ని కలుగు చేశాడు యేసుప్రభు వారు. 5వదిగా మనం చూసుకున్నట్లయితే ప్రాపిటియేషన్ అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తం. అంటే దీనిని చేయటానికి, ఈ ప్రాయశ్చిత్తాన్ని చేయటానికి యేసుప్రభు వారు సిలువలో ఏం చేశాడంటే, తను ఎంతో వ్యధను భరించాల్సి వచ్చింది. దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరి నుండి తీసేయని చెప్పి ప్రార్థన చేస్తాడు. ఎవరు? యేసుప్రభు వారు కదా, దేవాది దేవుడే ఆ ప్రార్థన చేశాడు. అంత బాధలను, వేదనను అనుభవించాడు అనమాట యేసుప్రభు వారు. సో యేసుప్రభు వారు ఏం చేశాడంటే, మన పాపాన్ని భరిస్తూ తను వేదనను అనుభవిస్తూ సిలువలో మరణించడం జరిగిందనమాట. సో ఇది ప్రాపిటియేషన్. 6వదిగా చూసుకున్నట్లయితే ఆయన మధ్యవర్తిగా వచ్చాడని మనం చూసుకున్నాం. అంటే పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవునికి ఒక అగాధం ఏర్పడిపోయింది. దేవుడు ఏదైనా తోటలో నుంచి మనిషిని తోసేసినప్పుడు ఆ యొక్క అగాధం అనేది ఏర్పడింది. ఆ అగాధాన్ని ఫిల్ చేయటానికి యేసుప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఒక మధ్యవర్తిగా రావడం జరిగిందనమాట. ఆయన పాపరహితుడుగా ఆయన ఉన్నాడు. అంటే ఆయన పాపరహితుడుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు మాత్రమే ఆ పని చేయగలడు అనమాట. క్రీస్తు రక్తం ద్వారా దేవునికి మనిషికి మధ్యలో సఖ్యత అనేది వచ్చిందనమాట. సో తర్వాత ఈ కారణాలను బట్టి, అంటే మనం ఏవైతే చూసుకున్నామో ఈ 6 కారణాలను బట్టి మనము, అంటే ఈ ఆరింటిని యేసుప్రభు వారు మన కోసము సిలువలో చేయటం జరిగిందనమాట. ఏంటి? మనకు ప్రత్యామ్నాయంగా మరణించాడు, మనకు బదులుగా ఆయన బలి అయ్యాడు. తర్వాత మనకు తన యొక్క రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని దేవునితో సమాధానపరిచాడు, మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. తర్వాత ఆయన మధ్యవర్తిగా ఈ కార్యాన్ని జరిగించడం జరిగింది. అయితే ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ అవర్ సేక్. అంటే ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? మన కొరకు వచ్చాడు. హీ డైడ్ ఇన్ అవర్ ప్లేస్. ఆయన మన స్థానంలో చనిపోయాడు. తర్వాత హీ రోజ్ అగైన్. అంటే ఎందుకు చనిపోయాడు అంటే, ఆయన ఎందుకు మరలా తిరిగి లేచాడంటే, ఫర్ అవర్ ఎటర్నల్ లైఫ్. అంటే మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన తిరిగి లేవటం జరిగింది. ఓకే, సో నేను ఇక ముగించబోతున్నాను. అయితే రిజల్ట్స్ ఆఫ్ సాల్వేషన్, మనం ఎప్పుడైతే ఈ యొక్క రక్షణను పొందుకుంటామో దాని యొక్క ఫలితాలు ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే, ఎప్పుడైతే మనం రక్షణను పొందుకుంటామో దేవునికి మనిషికి మధ్యలో సంబంధం పునరుద్ధరించబడుతుంది. తర్వాత మనకు దేవునితో సమాధానం. తర్వాత మనము ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో మన పాపాలన్నింటినీ యేసుప్రభు వారు క్షమిస్తాడు కాబట్టి అప్పుడు మనం ఏంటంటే ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత మనం గతంలో చేసిన పాపాలకి, ప్రస్తుతము తర్వాత ఫ్యూచర్లో ఉండే పాపాలన్నిటికీ కూడా, ఇవన్నిటికీ కూడా క్షమాపణ యేసుప్రభు వారు సిద్ధం చేసి పెట్టారనమాట. తర్వాత మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో మనకు ఒక కొత్త గుర్తింపు. మనం పాపాలను ఒప్పుకొని దేవా నా హృదయంలోనికి రా అని మనము యేసుప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనకేంటంటే ఒక కొత్త ఐడెంటిటీ వస్తుంది అనమాట. ఆ కొత్త ఐడెంటిటీ ఏంటంటే మనకు కొత్త బుద్ధి వస్తుంది. పాపం చేయడానికి ఇష్టపడము. కొత్త జన్మ, కొత్త సృష్టిగా, నూతన సృష్టిగా అవుతాం మనం. తర్వాత మనం ఏంటంటే మన కొరకు ఉత్తరవాదిగా యేసుప్రభు ఏంటంటే తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు దేవునికి, ఎప్పుడైనా యేసుప్రభుతో మనము కమ్యూనికేట్ అవ్వచ్చు, నిద్రలో కూడా అనమాట. సో 24 hours కూడా మనము దేవునికి ప్రార్థన చేయొచ్చు అనమాట. మనకు అవకాశం అనమాట. తర్వాత
మనకు ఇప్పుడు మనము వ్యక్తిగతంగా పాపం చేస్తూ ఉన్నాం కదా, ఈ పాపాలపై మనం విజయం సాధించగలము. ఎట్లంటే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా 3వ దినాన, మనకు పునరుద్ధాన శక్తిని అవైలబుల్గా ఉంచాడు. కాబట్టి ఆ శక్తిని బట్టి మనం మన వ్యక్తిగత పాపాలపై మనము విజయాన్ని సాధించవచ్చు. ఆ తర్వాత ఆయన్ని మనము తండ్రిగా స్వీకరించాం కాబట్టి ఆయన పిల్లలం అవుతాం కదా. అంటే ఏంటి? యేసు ప్రభువుతో పాటు, యేసు ప్రభువు దేనికి వారసుడు? పరలోక రాజ్యానికి వారసుడు. సో యేసు ప్రభువుతో పాటు మనం ఏం చేస్తాము? ఆన్ ఫార్ విత్ జీసస్ క్రైస్ట్ మనము వి విల్ ఇన్హెరిట్ ద హెవెన్. సో మనం ఏం చేస్తామంటే యేసు క్రీస్తుతో పాటు మనము ఆ యొక్క హెవెన్లీ రిచెస్, పరలోకాన్ని మనము స్వతంత్రించుకుంటాం, మనం వారసులం అవుతాం అనమాట. సో తర్వాత మరణం, యాక్చువల్గా మన పాపం చేయడాన్ని బట్టి మనము మరణంకి వెళ్ళాలి, నిత్య మరణంలోకి వెళ్ళాలి, ఆ యొక్క నరకానికి వెళ్ళాలి. అయితే మనం ఏం చేస్తామంటే మనము రక్షణ పొందుకున్నప్పుడు మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు పరిశుద్ధాత్మనితో సహవాసం. ఎప్పుడైతే మనము ప్రభా నా హృదయంలోనికి రా అన్నప్పుడు మన హృదయంలోనికి వచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు వస్తాడు. సో పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు, మనల్ని గైడ్ చేస్తాడు. సో ఏంటంటే పరిశుద్ధాత్మతో సహవాసం మనకు ఉంటుంది అనమాట. సో కాబట్టి మనము క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మనము మారగలుగుతూ వస్తాం. దినదినము ఆయన సారూప్యతలోనికి మనము మారుతాం అనమాట. సో మనం ఏం చేయాలి అంటే మనము విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నా కొరకు నా కోసము అందరి కోసం చనిపోయాడు అని చెప్పి యేసుక్రీస్తు రక్షకుడని మనము ప్రభు అని మనం నమ్మాలి. తర్వాత మనము రిపెంటెన్స్ అంటే మనము మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. 3వదిగా ఏంటంటే కన్ఫెషన్, మన పాపాలను మనము ఒప్పుకోవాలి. 4వదిగా ఏంటంటే రిసీవ్ అంటే వ్యక్తిగతంగా ఆయనను మనము రక్షకునిగా అంగీకరించాలి. సో మనం చేయాల్సినవి ఏంటంటే నెంబర్ 1 ఫెయిత్, నెంబర్ 2 రిపెంటెన్స్, నెంబర్ 3 కన్ఫెషన్, నెంబర్ 4 రిసీవ్. ఓకే, తర్వాత నేను ముగిస్తూ ఉన్నాను. అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు సాల్వేషన్ అంటే ఇది సాల్వేషన్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. ఏది సాల్వేషన్ కాదని చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనము క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన అది రక్షణ కాదు. తర్వాత ఏదో ఒక సంఘంలోకి వెళ్ళి సంఘంలో రొట్టె తీసుకుంటే అది రక్షణ కాదు. మన పాపాలను ఒప్పుకొని మనము యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే అది రక్షణ. మనము చర్చికి వెళ్ళినంత మాత్రాన మనకు రక్షణ రాదు. తర్వాత కొంతమంది మేరీ మాతను ఇతరులను పూజిస్తూ ఉంటారు, అది కూడా రక్షణ కాదు. తర్వాత మనము మంచి పనులు చేస్తే రక్షణ పొందుకుంటాం అనుకుంటారు, అది కాదు. అంటే చేయగలిగిన మంచి చేస్తే రక్షణ వస్తుంది అనుకుంటే అది కాదు. అయితే రక్షణ అనేది ఏంటంటే మనిషి దేవునికి చేసే వాటి వలన రాదు, కానీ దేవుడే మనిషికి చేసిన కార్యం వలన రక్షణ వస్తుంది. అయితే ఈ రక్షణ 3 రకాలు. నేను ఒక 1 మినిట్లో క్లోజ్ చేస్తాను. ఈ రక్షణ ఏంటంటే 3 రకాలు. మన పాస్ట్ టెన్స్లో చూసుకున్నట్లయితే డెలివరెన్స్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. డెలివరెన్స్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్ అంటే పాపపు శిక్ష నుండి విడుదల, దీనే జస్టిఫికేషన్ అంటారు. తర్వాత ప్రజెంట్ టెన్స్ చూసినట్లయితే డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్ అంటే పాపపు శక్తి నుండి విడుదల, దీనే శాంక్టిఫికేషన్ అంటారు. నెంబర్ 3 ఏంటంటే ఫ్యూచర్ టెన్స్లో ఏంటంటే డెలివరెన్స్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ సిన్ అంటే పాపపు ఉనికి నుండి విడుదల, దాన్ని గ్లోరిఫికేషన్ అంటారు. సో ఇప్పుడేంటి, మనకు పాపపు శిక్ష నుండి విడుదల అయిపోయింది. ఇప్పుడు మనము పాపపు శక్తి నుండి విడుదల పొందాలి. ఈ పాపపు శక్తి నుండి విడుదల పొందటం అనేది ఒకటేసారిగా జరగదు. రోజు రోజుకు మనము ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సారూప్యంలోనికి మనము మారుతూ ఉంటాం. తర్వాత గ్లోరిఫికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం చనిపోయిన తర్వాత జరుగుతుంది. ఓకే, ఒక అందమైన పుష్పం ఉందనుకోండి, అది వాడిపోతుంది కదా. ఒక ఫలవంతమైన చెట్టు కూడా ఈరోజు ఉంటుంది, రేపు వాడిపోతుంది. అయితే ఒక మంచి సారవంతమైన నేల ఉంది కదా, ఇది ఒకానొక దినాన ఎడారిగా కూడా మారొచ్చు. కానీ మన రక్షణ, ఆ యొక్క పరలోక స్వాస్థ్యం ఇవేంటి అంటే ఇవి ఎప్పుడూ వాడిపోయేవి కాదు, ఇవి వాడబారనివి. ఓకే, సరే మనం ముగించుకుందాం. సరే, ఇంతవరకు మనం ఏం చూసుకున్నాము? మనిషి గురించి మనం చూసుకున్నాం. మనిషి ఏ విధంగా పాపం చేస్తారని మనం చూసుకున్నాం. పాపంలో రకాలేంటి, పర్యవసానం ఏంటి చూసుకున్నాము. అలాగే రక్షణ గురించి మనం చూసుకున్నాము. రక్షణ మనకు ఎలా వస్తుంది అనే యేసు ప్రభు ద్వారానే అనే విషయాలు మనం చూసుకోవడం జరిగింది. సో మనమందరం కూడా మనం ఏం చేయాలంటే, మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఇంకా సమయం ఉందిలే అని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ చేసావేమో, అయితే ఈ సమయంలోనే ఒక మాట చెప్పు దేవునితో, ప్రభా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపాలు చేశాను, నన్ను క్షమించండి, నా హృదయంలోనికి రండి అని చెప్పి ఒక మాట చెప్పినట్లయితే ఈ క్షణంలోనే రక్షణ పొందుకుంటాం. ఓకే, కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం.